అవునరా కిట్టుగా నువ్వేడికి పోయినావురా? అప్పుడెప్పుడో ఓట్ల రోజు కనిపించినావు, దాని తర్వాత ఎప్పుడు జాడనే లేదు. నువ్వేడికి పోయినావు? అత్తగారింటికి పోయినానక్క. అత్తగారింటికి పోయినావా? తునకలు బాగా తిన్నావులే. తిన్నానక్క. అవునరా, మనం ఓటుకు 2000 చెప్పున ఇచ్చినాము. అట్లా అంటే మీ ఇంట్లో వాళ్ళకి 14,000 వచ్చినాయి. ఏం చేసిండ్రా డబ్బులతో? ఫ్రిడ్జ్ కొన్నామక్క, చల్లగా ఉన్నాయి నీళ్ళు. అబ్బో ఫ్రిడ్జ్! నువ్వు సల్ల ఉందా? నాకు ఇడ సుర్రాన్ని కాలుతుంది. అవునరా, మళ్ళీ మీ చిన్నాయన ఇంట్లో కూడా 9 ఓట్లు కదా, మళ్ళీ వాళ్ళేం చేసిండ్రు? అర్తలం బంగారం కొనమక్క, మా చెల్లి పిల్ల ఉంది కదా. అబ్బా మీ ముచ్చట మంచిగా ఉందిరా. ఇందాక మల్లేష్ గారు కొడుకు కనిపించిండా? ఎవడా తొంటి సత్యం గడక్క? గాడే గాడే కనిపించిండా? వాడు వారం దినంకెళ్ళి గోవా పోయిండంట అక్క, మొన్నే వచ్చిండంట. ఓడిదినమ్మ బడువా, ఆ ఓట్లేసే ముందు నా దగ్గరకు వచ్చి ఏమని చెప్పిండో తెలుసా? ఏం చెప్పిండక్క? అక్క అసలు నువ్వు పరిశాన్ గాకక్క, నా కింద 30 మంది పోరగాళ్ళున్నారు, అందరు నీకే ఓట్లు గుద్దుతారక్క అని చెప్పి 60,000 పట్టుకొని పోయిండు. సర్లే మనోడికి కూడా యూత్ లో బాగా పట్టుంది కదా అని చెప్పి డబ్బులతో పాటు క్రికెట్ కిట్లు కూడా ఇచ్చినారా నేను. వాడు మనల్నే క్లీన్ బోల్డ్ చేశాడు అనుకోలేదురా. ఈ లెక్క అయితే ఊర్లో కుర్రోళ్ళంతా మీ దగ్గరికి వచ్చింటారు కదా. మళ్ళా